హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం వర్డ్ప్రెస్ వెబ్సైట్లో తెలుగు ఫాంట్స్ ఎలా ఇంపోర్ట్ చేయాలనేది చూద్దాం. ఇలా ఇంపోర్ట్ చేయడంతో పాటు మనం ఇంపోర్ట్ చేసిన తెలుగు ఫాంట్స్ని ఎలా యూజ్ చేయాలనేది కూడా ప్రాక్టికల్గా చూద్దాం. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. ఇక్కడ ఈ తెలుగు ఫాంట్స్ని మనం వర్డ్ప్రెస్ వెబ్సైట్లో యాడ్ చేయాలంటే మనం ఒక ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్లగ్ఇన్ ద్వారా గూగుల్ ఫాంట్స్ అన్నీ కూడా డిఫాల్ట్గా యాడ్ అయిపోతూ ఉంటాయి. సో దీన్ని బట్టి గూగుల్ ఫాంట్స్లో ఉన్న తెలుగు ఫాంట్స్ అన్నిటిని మీరు యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇలా చెప్పినప్పుడు గూగుల్ ఫాంట్స్లో ఉన్న తెలుగు ఫాంట్సే కాకుండా ఇంకొన్ని ఎక్స్ట్రా ఫాంట్స్ మా దగ్గర ఫైల్స్ ఉన్నాయి, వాటిని యూజ్ చేసుకోవడానికి పాసిబుల్ కదా అని కొన్ని డౌట్స్ అడుగుతూ ఉంటారు. ఏదైతే ఒక ఫాంట్ ఫైల్ ఉంటుందో ఆ ఫైల్ మీ దగ్గర ఉంది అంటే మీరు కస్టమ్గా కూడా ఆ ఫైల్ని వర్డ్ప్రెస్లోకి ఇంపోర్ట్ చేసుకుని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది టోటల్ ఎలా ఏంటి అనేది నేను ఇక్కడ ప్రాక్టికల్గా చూపిస్తాను. దీనికోసం ఇప్పుడు ప్లగ్ఇన్స్ అనే ఆప్షన్లో యాడ్ న్యూ ప్లగ్ఇన్స్ అనే ఆప్షన్లోకి వెళ్తున్నాను. ఇక్కడ ఉన్న సెర్చ్ ఆప్షన్లో ఫోన్స్ ప్లగ్ఇన్ అని సెర్చ్ చేస్తున్నాను. ఇక్కడ టాప్లో చూడండి, ఫోన్స్ ప్లగ్ఇన్ యూజ్ గూగుల్ ఫోన్స్ అని ఉంది కదా, ఈ ప్లగ్ఇన్ మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఈ ప్లగ్ఇన్ అయితే యాక్టివేట్ అయ్యింది. ఇప్పుడు ప్లగ్ఇన్ సెట్టింగ్స్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇన్స్టాల్ ప్లగ్ఇన్స్లో మనం ఇన్స్టాల్ చేసిన ప్లగ్ఇన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది. దీనిపై ట్యాప్ చేయాల్సి ఉంటుంది. లేదా వన్స్ మీరు ఈ ఫోన్స్ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఒకసారి రీఫ్రెష్ చేస్తే లెఫ్ట్ సైడ్ ఈ డాష్ బోర్డ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఆప్షన్స్లో ఫోన్ ప్లగ్ఇన్స్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి అయినా దీని సెట్టింగ్స్లోకి వెళ్ళొచ్చు. సో దీనిపై ట్యాప్ చేస్తున్నాను. దీనిపై ట్యాప్ చేసినప్పుడు ఫోన్ ప్లగ్ఇన్ రిలేటెడ్గా ఉండే సెట్టింగ్స్ పేజ్కి ఇది రీడైరెక్ట్ అవుతుంది. రీడైరెక్ట్ అయిన పేజ్ యొక్క ఇంటర్ఫేసు మీకు స్క్రీన్పై కనిపిస్తుంది కదా, ఈ విధంగా ఉంది. అయితే ఇక్కడ బేసిక్ సెట్టింగ్స్ అని ఉంది కదా, ఇక్కడ నుంచి మనం వర్డ్ప్రెస్లో ఉన్న కంటెంట్ రిలేటెడ్ కానీ, హెడ్డింగ్ రిలేటెడ్ కానీ, బటన్స్ రిలేటెడ్గా కానీ మాన్యువల్గా మనకు కావాల్సిన ఫాంట్ని సెలెక్ట్ చేసుకోవడానికి సింగిల్ ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇందులో మీరు ఏది చేంజ్ చేసుకోవాలనుకుంటే దాన్ని చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఎగ్జాంపుల్గా ఒకటి చూపించాలంటే బేస్ టైపోగ్రఫీ అని ఉంది కదా, ఇందులో ఫాంట్ ఫర్ యువర్ కంటెంట్ అని ఉంది. అంటే మన వెబ్సైట్లో ఉన్న కంటెంట్కి ఈ ఆప్షన్ ద్వారా మనకు నచ్చిన ఫాంట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక డిఫాల్ట్గా ఫాంట్ అనే ఆప్షన్పై ట్యాప్ చేసి రామభద్ర అని సెట్ చేసి సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా రామభద్ర ఫాంట్ సెలెక్ట్ చేయగానే ఈ ఫాంట్ రిలేటెడ్గా సైడ్లో చేంజెస్ అయి కనిపిస్తుంది. మీరు ఈ సైడ్ స్క్రీన్పై చూడొచ్చు. నెక్స్ట్ ఫాంట్ ఫ్యామిలీ హెడ్డింగ్ అని ఉంది, ఇందులో ఎన్టీఆర్ అని సెట్ చేసి ఎన్టీఆర్ ఫాంట్ని సెలెక్ట్ చేసుకున్నాను. దీని ద్వారా ఇక్కడ టోటల్ హెడ్డింగ్స్ అన్నిటికీ ఎన్టీఆర్ ఫాంట్ అయితే అప్లై అయింది. ఇక్కడ చూడండి, ఇలా మాన్యువల్గా మీకు నచ్చిన ఆప్షన్ దగ్గర మీకు నచ్చిన తెలుగు ఫాంట్ని అయితే అప్లై చేస్తారు. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మన సైట్ కంటెంట్కి, హెడ్డింగ్కి, బటన్కి మాత్రమే ఫాంట్ చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉన్నాయి. కానీ ఇంకా ఎక్స్ట్రా సైట్ టైటిల్ కానీ, సైడ్ బార్ విడ్జెట్స్ కానీ ఇలా వీటి రిలేటెడ్గా మనకు నచ్చిన ఫాంట్స్ చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్స్ అయితే కనిపించట్లేదు. ఒకవేళ మీకు వీటి రిలేటెడ్గా కూడా ఫాంట్స్ చేంజ్ చేసుకోవాలంటే మనం ప్రజెంట్ బేసిక్ సెట్టింగ్స్లో ఉన్నాం కాబట్టి ఈ 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఒకవేళ మిగతా వాటి రిలేటెడ్గా కూడా ఆప్షన్స్ కావాలంటే మనం బ్యాక్ వెళ్ళి అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇందులో చూస్తే సింగిల్గా ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ నేను బ్రాండింగ్ అనే దానిపై ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ మన వెబ్సైట్ టైటిల్ రిలేటెడ్ గాను, సైట్ డిస్క్రిప్షన్ రిలేటెడ్ గాను ఈ ఫాంట్స్ చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంది. మీరు ఈ రెండిట్లో దేని ఫాంట్ చేంజ్ చేయాలన్నా మీరు స్క్రీన్ పై చూస్తున్న విధంగా చేంజెస్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళి నావిగేషన్ అనే ఆప్షన్ పై ట్యాప్ చేస్తున్నాను. ఈ ఆప్షన్ ద్వారా మన సైట్లో ఉన్న మెనూస్ యొక్క ఫాంట్స్ని చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో మీరు స్క్రీన్ పై చూడండి. మళ్ళీ బ్యాక్ వెళ్ళి కంటెంట్ అనే ఆప్షన్ పై ట్యాప్ చేస్తున్నాను. ఈ ఆప్షన్ ద్వారా మనం పోస్ట్లో అప్డేట్ చేసే కంటెంట్ యొక్క ఫాంట్ చేంజ్ చేసుకోవచ్చు, ఇంకా పేజెస్లో అప్డేట్ చేసే ఫాంట్ చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా హెడ్డింగ్ 1, హెడ్డింగ్ 2, హెడ్డింగ్ 3 ఇలా హెడ్డింగ్ ట్యాగ్స్ 6 వరకు ఉంటాయి కదా, వీటిలో దేన్నైనా సింగిల్గా మనకు కావాల్సిన ఫాంట్ని సెట్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా లిస్ట్స్ అనే వాటిని, కొటేషన్స్ అనే వాటిని కూడా మనకు నచ్చిన తెలుగు ఫాంట్స్కి చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఈ విధంగా ఏ ఆప్షన్కి ఆ ఆప్షన్ డివైడ్ చేసి
వన్ బై వన్గా ఇక్కడ మెన్షన్ చేశారు. వీటిని చెక్ చేసుకుంటూ మీకు నచ్చిన ఫాంట్ని మీకు నచ్చిన ఆప్షన్కి అప్లై చేసుకోవచ్చు. ఇదంతా ఓకే కదా. మళ్ళీ బ్యాక్ వెళ్ళి సైడ్ బార్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి సైడ్ బార్లో ఉన్న హెడ్డింగ్ యొక్క ఫాంట్ని చేంజ్ చేయవచ్చు అండ్ దాంతోపాటు సైడ్ బార్లో ఉన్న కంటెంట్ యొక్క ఫాంట్ని చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళి ఫుట్టర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఆప్షన్ ద్వారా ఫుట్టర్లో ఉన్న హెడ్డింగ్స్కి కంటెంట్కి మనకు నచ్చిన ఫాంట్ని సెట్ చేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా ఏ పార్ట్కి ఆ పార్ట్ మన వెబ్సైట్లో ఉన్న టోటల్ ఆప్షన్స్ని మనకు నచ్చిన తెలుగు ఫాంట్స్తో చేంజ్ చేసుకోవచ్చు. అయితే కొంతమందికి వెబ్సైట్లో ఉన్న టోటల్ ఆప్షన్స్ డిఫాల్ట్ ఫాంట్స్తో ఉన్నా పర్లేదు, కానీ ఏదైతే పోస్ట్ కంటెంట్లో అప్డేట్ చేసిన కంటెంట్ ఉంటుందో దాన్ని మాత్రమే వాళ్ళకి నచ్చిన ఫాంట్స్తో చేంజ్ చేసుకోవాలని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇలా అనుకున్నప్పుడు ఈ కంటెంట్ రిలేటెడ్గా ఫాంట్ చేంజ్ చేయాలని పోస్ట్ ఎడిట్ పేజ్లో ఫస్ట్ చెక్ చేస్తూ ఉంటారు. కాబట్టి నేను ఇక్కడ ఇలా ఈ పేజ్ నుంచి ఒకసారి పోస్ట్ ఎడిట్ ఆప్షన్కి వెళ్తున్నాను. ఈ పోస్ట్ ఎడిట్ చేసే పేజ్ నాకు స్క్రీన్ పై వచ్చిన విధంగా మీకు కూడా వచ్చింది అనుకోండి, ప్రాబ్లం లేదు నాకు ఇలా రాలేదు అనుకుంటే మీకు సింపుల్ గా ఉండడం కోసం ఒక 2 ప్లగ్ఇన్స్ ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఈ 2 ప్లగ్ఇన్స్ ఇన్స్టాల్ చేస్తే నాకు ఏదైతే స్క్రీన్ పై ఒక ఇంటర్ఫేస్ కనిపిస్తుందో అదే విధంగా మీ పోస్ట్ ఎడిట్ పేజ్ మీకు కనిపిస్తుంది అన్నట్టు. దీనికోసం ప్లగ్ఇన్స్ అనే ఆప్షన్లో యాడ్ న్యూ ప్లగ్ఇన్స్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇలా వెళ్ళి క్లాసిక్ ఎడిటర్ అని ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ సెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఇలా సెర్చ్ చేస్తే ఈ ప్లగ్ఇన్ వస్తుంది. దీన్ని ఇన్స్టాల్ చేసుకుని యాక్టివేట్ చేసుకోవాలి. మళ్ళీ సెర్చ్ ఆప్షన్లో అడ్వాన్స్ ఎడిటర్ అని సెర్చ్ చేయాలి. ఇలా సెర్చ్ చేసినప్పుడు ఈ ఇంటర్ఫేస్ ఈ ప్లగ్ఇన్ వస్తుంది. దీన్ని కూడా ఇన్స్టాల్ చేసుకుని యాక్టివేట్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ పోస్ట్ ఎడిట్ పేజ్ ఓపెన్ చేస్తే మీరు స్క్రీన్ పై చూస్తున్న విధంగా మీకు కూడా వస్తూ ఉంటుంది. ఇక్కడ మనం యాడ్ చేసిన కంటెంట్ లో మనకు కావాల్సిన తెలుగు ఫాంట్స్ ని యాడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ టాప్ లో ఫాంట్ ఫ్యామిలీ సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనకు కావాల్సిన ఫాంట్ ఫ్యామిలీని సెలెక్ట్ చేసుకోవాలి. అయితే మీరు నార్మల్ గా ఎప్పుడు చూసినా ఇందులో లిమిటెడ్ అండ్ వర్డ్ప్రెస్ వాళ్ళు డిఫాల్ట్ గా ఇచ్చిన ఫాంట్స్ మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. ఈ ప్లేస్ లో డిఫాల్ట్ గా మన తెలుగు ఫాంట్స్ రావాలి, ఇక్కడ కనిపించాలి అంటే ప్రీవియస్ గా ఈ పేజ్ ఉంది కదా, ఈ పేజ్ లో అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ లో ఉన్నాం. ఇందులో లాస్ట్ లో కనిపిస్తున్న లోడ్ ఫాంట్స్ ఓన్లీ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఈ చూస్ సమ్ ఫాంట్స్ అనే ఆప్షన్ లో మీరు డిఫాల్ట్గా ఏ ఫాంట్స్ లోడ్ అవ్వాలనుకుంటున్నారో వాటిని ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. దీనిపై ట్యాప్ చేసి నాకు తెలిసిన తెలుగు ఫాంట్ని రామభద్ర అని సెట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చింది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఎన్టీఆర్ అని సెట్ చేస్తున్నాను. ఈ ఫాంట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇంకా నాకు తెలిసిన కావాల్సిన ఫాంట్స్ అన్నిటిని ఇక్కడ సెట్ చేసి డిఫాల్ట్గా లోడ్ అయ్యేలా ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ తెలుగు ఫాంట్స్ అనే కాకుండా మీరు కావాల్సిన ఇంగ్లీష్ ఫాంట్స్ని కూడా డిఫాల్ట్గా వచ్చేలా సెట్ చేసుకోవచ్చు. ఇలా కొన్ని ఫాంట్స్ని సెలెక్ట్ చేసుకుని పబ్లిష్ అనే దానిపై ట్యాప్ చేస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఈ పోస్ట్ పేజ్కి వచ్చి రీఫ్రెష్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఈ ఫాంట్ ఫ్యామిలీ అనే దానిపై ట్యాప్ చేస్తే ప్రీవియస్గా మనం యాడ్ చేసిన ఫాంట్స్ అన్ని మనకు కనిపిస్తున్నాయి. చూడండి, ఇక్కడ నేను యాడ్ చేసిన ఫాంట్స్ ఇవే కాబట్టి ఇక్కడ ఇవే కనిపిస్తున్నాయి. అదే మీరు ఇంకా వేరే ఫాంట్స్ ఈ ఆప్షన్ ద్వారా యాడ్ చేస్తే మీరు యాడ్ చేసిన ఫాంట్స్ అన్ని యాడ్ అవుతూ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇలా మీకు నచ్చిన తెలుగు ఫాంట్స్ అన్నిటిని యాడ్ చేసుకుంటారు. అయితే ఇక్కడ గూగుల్ ఫాంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే ఈ ప్లగ్ఇన్ ద్వారా యాడ్ చేసుకోవడానికి అవుతుంది. గూగుల్ ఫాంట్స్ మాత్రమే ఇందులో ఉంటాయని చెప్తాను. ఒకవేళ మీకు కస్టమ్గా ఏమైనా ఫాంట్స్ కావాలి అంటే మీ దగ్గరున్న లేదా గూగుల్లో డౌన్లోడ్ చేసుకుని ఉన్న ఆ ఫైల్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో దీనికోసం ఎగ్జాంపుల్గా నన్ను లాస్ట్ టైం ఒకరు గౌతమి ఫాంట్ కావాలని అడిగారు. ఈ ఫాంట్ ఇందులో ఉందా అని చూస్తే నాకు రిజల్ట్లో ఏం రాలేదు. సో దీన్ని బట్టి ఇందులో ఈ ఫాంట్ లేదన్నట్టు. కాబట్టి గూగుల్కి వెళ్ళి గౌతమి ఫాంట్ అని సెర్చ్ చేశాను. ఇక్కడ నుంచి ఈ ఫాంట్ని డౌన్లోడ్ చేసుకున్నాను. డౌన్లోడ్ చేశాక మళ్ళీ వర్డ్ప్రెస్ డాష్బోర్డ్కి వెళ్ళి లెఫ్ట్ సైడ్ ఉన్న ఫాంట్స్ ప్లగ్ఇన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను. ఇందులో అప్లోడ్ ఫాంట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపై ట్యాప్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇందులో ఫస్ట్ నేమ్ ఇవ్వాలి, ఫాంట్ యొక్క నేమ్ ఇస్తున్నాను. ఇంకా కింద ఫాంట్ ఫ్యామిలీ అడుగుతుంది. మల్టిపుల్ ఫాంట్స్ ఉంటే నేమ్ ఇవ్వండి, లేదు సింగిల్ అంటే ఎంటీగా వదిలేయండి. నెక్స్ట్ ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ ఉంది. ఇందులో మీరు డౌన్లోడ్ చేసిన ఫైలు ఏ టైపో ఆ టైప్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దీనికోసం ఫైల్ డౌన్లోడ్ చేశాను కదా, ఆ ఫైల్ని ఓపెన్ చేసి
ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఫోన్ ఫైల్ కనిపిస్తుంది కదా, దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్ ఓపెన్ చేస్తున్నాను. ఇందులో చూస్తే ఈ ఫైల్ .ttr అని కనిపిస్తుంది. సో మళ్ళీ వర్డ్ ప్రెస్ అప్లోడ్ ఆప్షన్ దగ్గరకు వచ్చి TrueType.ttr అని ఉంది కదా, ఇందులో ఫైల్ అప్లోడ్ చేస్తున్నాను. నెక్స్ట్ కింద యాడ్ న్యూ ఫాంట్ అని ఉంది కదా, దీనిపై ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఇలా ట్యాప్ చేస్తే మనం యాడ్ చేసిన ఫాంట్ యాడ్ అయ్యి రైట్ సైడ్ కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ వర్డ్ ప్రెస్ పోస్ట్ ఎడిట్ ఆప్షన్ దగ్గరికి వెళ్ళి రీఫ్రెష్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఫోన్స్ ఫ్యామిలీపై ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ చూడండి గౌతమి ఫాంట్ అనేది కనిపిస్తుంది. సో ఈ విధంగా కస్టమ్ ఫాంట్స్ కూడా ఈ వర్డ్ ప్రెస్లో యాడ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా నేను ఈ వీడియోలో చెప్పిన ప్రాసెస్ని బట్టి మీకు నచ్చిన తెలుగు ఫాంట్స్ని మీకు నచ్చిన ఆప్షన్స్కి యాడ్ చేసుకోవచ్చు అని చెప్తాను. దీని రిలేటెడ్గా మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. ఈ కంప్లీట్ వీడియో చూసారు కదా, ఈ వీడియో చూసిన తర్వాత నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది, యూస్ఫుల్ అయ్యింది అనుకుంటే ఒక చిన్న లైక్ చేసి ఏదైనా కామెంట్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.